బంగారు బాట ఛానల్‌కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. అలాగే మీరు కనుక మన ఛానల్‌ని రెగ్యులర్‌గా ఫాలో అవుతున్నట్టు అయితే, మనము రీసెంట్‌గా హైదరాబాద్ టు అరుణాచలం అయితే వెళ్ళి వచ్చాము. ఆ ట్రావెల్ వ్లాగ్స్‌ని నేను సెప్టెంబర్‌లో కొన్ని పోస్ట్ చేశాను. మిగిలినవి ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. అంటే ఈ వీడియో మీరు చూస్తున్నది ఒంటిమిట్ట టు తిరుపతి అండ్ దెన్ ఆహ్, కాణిపాకం వస్తుంది. అలాగే ఎవరైతే దీనికన్నా ముందు వ్లాగ్స్ మిస్ అయ్యారో వాళ్ళు ఈ వీడియో కింద నేను లింక్‌ని పెడతాను. ఆ వీడియోని చూసేసి తర్వాత ఈ వీడియో కంటిన్యూషన్ చూసేయండి. మనము ఇది సెప్టెంబర్ ఫస్ట్ వీక్ అంటే సెప్టెంబర్ 7th రోజు ఒంటిమిట్టలో అన్నదానంలో తినేసి అక్కడి నుంచి అయితే మనము తిరుపతికి ప్రయాణం స్టార్ట్ చేసాము. ఒంటిమిట్ట టు తిరుపతి అయితే మనకి 3 గంటల 10 నిమిషాల్లో చేరుకోవచ్చు. 115.5 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. మేమైతే కార్లో ప్రయాణించాము. మాకైతే మధ్యాహ్నం 3:00కి స్టార్ట్ అయితే ఇక్కడికి చేరుకోవడానికి తిరుపతిలో చెక్ పాయింట్ దగ్గరికి చేరుకోవడానికి మాకు 2 అవర్స్ 10 మినిట్స్ అయితే పట్టింది. మేము ఆ రోజు సాయంత్రం 5:11 వరకి అక్కడికి చేరుకున్నాము. ఈ చెక్ పాయింట్ అయితే మనకి 7 కొండలు ఎక్కే ముందైతే వస్తుంది. ఈ చెక్ పాయింట్ దగ్గర మనము మన లగేజ్‌ని స్వయంగా మనమే తీసుకొనెళ్ళి అక్కడ స్కాన్ మెషిన్స్ ఉంటాయి. అక్కడ మనము స్కాన్ అయితే చేయించాలి. అక్కడ స్కాన్ చేయించిన తర్వాత కార్‌ని కూడా వాళ్ళు చెక్ చేస్తారు మొత్తము. ఏ ప్లాస్టిక్ కూడా అలౌ చేయరండి పైకి. అయిన తర్వాత ఆ స్కానింగ్ అయిపోయిన తర్వాత ముందు కొంచెం వచ్చి మేము ఆగాము ఈ వ్యూ తీసుకోవడానికి. చూడండి ఎంత బావుందో అసలు. అసలు నిజంగా అండి అక్కడ ఉండే వైబ్రేషన్సే వేరు. అదో వింతగా అంటే అదో వేరే ప్రపంచం ఇంకా. అది అసలు మాటల్లో చెప్పలేని అనుభూతి. తిరుపతి ప్రతిసారి ఎన్ని సార్లు వెళ్ళినా సరే ఇదే అనుభూతి అయితే మీరు పొందుతారు. అండ్ ఇక్కడ సూర్యుడు అస్తమించే సమయానికి మేము వెళ్ళాము. కానీ చూసారా అసలు ఆ వ్యూ ఎలా ఉందో ఎంత చక్కగా ఉందండి అసలు. ఆ సూర్యుడిని చూస్తే కూడా మనము ఇప్పుడు చూడండి ఎంత బావుందో అసలు. అబ్బా! చాలా బాగుండే అసలు ఆ రోజైతే. అండ్ మనము ఈ తిరుపతికి వెళ్ళాలి అంటే మనము ఎప్పుడంటే అప్పుడైతే వెళ్ళలేమండి. వెళ్ళాలని ఉన్నా సరే కొన్ని రూల్స్ అయితే మనం పాటించక తప్పదు. అవేంటంటే మనము ముందుగానే ఆన్‌లైన్‌లో టికెట్స్ అయితే బుక్ చేసుకోవాలి. 300 రూపీస్ అయితే ఉంటుంది. ఆ టికెటే మేము బుక్ చేసుకున్నాము. తర్వాత ఒక 2, 3 డేస్‌కి అకామిడేషన్ కూడా ఓపెన్ చేస్తారు. అప్పుడు మనము అకామిడేషన్ అంటే ఉండడానికి రూమ్స్ డిఫరెంట్ ప్రైజెస్ అయితే ఉంటుంది. మీరు మీ ఇష్టాన్ని బట్టి, మీ తాహతని బట్టి మీరు బుక్ చేసుకోవచ్చు. మేమైతే ఆ రోజు వెళ్ళే టైం వరకి సాయంత్రం అయితే అయింది. అండ్ ఇక్కడైతే కొండలు ఎక్కేస్తున్నాము మనం ఇప్పుడు. కొండలు ఎక్కేటప్పుడు మాత్రం నాకైతే చాలా భయం అండి. చూడ్డానికి ఎంత బాగున్నా సరే నేనైతే నా తలని అటుపక్క అస్సలు తిప్పను. నాకు చాలా అంటే చాలా భయము. బట్ స్టిల్ నేను ముందు కూర్చొని మీకోసమని వీడియో అయితే షూట్ చేశాను. ఇక మొత్తం అయితే తీయలేదు. అంత ధైర్యం నేను చేయలేకపోయాను. సో ఇప్పుడైతే మనం కొండలన్నీ ఎక్కేసి పైకైతే వచ్చేసాము తిరుమలకి. కింద తిరుపతి అంటారు. పైన స్వామివారు ఉండేది మాత్రం తిరుమల అని అంటామనమాట. ఇదైతే ఎంట్రన్స్ ఇప్పుడు మనం చూస్తున్నది. ఇక్కడ నుంచి మనం ఫస్ట్ అయితే సిఆర్ఓ ఆఫీస్‌కి అయితే వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకంటే మనం అక్కడికి వెళ్ళి మనము రూమ్ ఎక్కడిచ్చారు మనకి అనేదైతే మనము తెలుసుకోవాలి. మీరు మాత్రం తిరుపతికి వెళ్ళేటప్పుడు కంపల్సరీగా ఆధార్ కార్డ్ అనేది మాత్రం క్యారీ చేయడం మర్చిపోవద్దు. ఎందుకంటే సిఆర్ఓ ఆఫీస్‌కి వెళ్ళిన తర్వాత వాళ్ళు మన ఆధార్ కార్డ్ చూసి ఎవరి పేరు మీద రూమ్ బుక్ అయి ఉంటుందో వాళ్ళు మాత్రం అక్కడ వాళ్ళు పిక్ తీసేసుకొని మనకైతే ఒక హాఫ్ ఎన్ అవర్ టు 1 అవర్ మధ్యలో మెసేజ్ అయితే వస్తుంది. మనకి ఎక్కడ రూమ్ అలాట్మెంట్ అనేది చేశారు అని. అక్కడికి వెళ్ళి మనము ఫ్రెష్ అప్ అయ్యొచ్చు. అక్కడ ఉండొచ్చు. ఒక రోజుకి మాత్రం ఉండనిస్తారు అక్కడ. సో మేము ఇక్కడ నుంచి సిఆర్ఓ ఆఫీస్‌కి వెళ్ళిపోయి అవన్నీ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకొని త్వరగా వెళ్ళి దర్శనానికి అయితే అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాము. ఎందుకంటే మాకు ఆ రోజే దర్శనం రాత్రికి ఉండే అండి. సో మేము వెళ్ళిన వరకి పైకెక్కే వరకి మాకు 6 అయితే అయిపోయింది. కాబట్టి మేము త్వరగా సిఆర్ఓ ఆఫీస్‌కి వెళ్ళిపోయి అక్కడి నుంచి అంత ఫార్మాలిటీస్ ఫినిష్ చేసేసి రూమ్‌కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి అక్కడి నుంచి మేము ఈవినింగ్ అయితే ఇలా వచ్చేసాము. మా నాన్నగారైతే వెళ్ళగానే ఫస్ట్ ఆ స్వామికి ఎంతో ఇష్టంగా తన తలనీలాలనైతే సమర్పించుకున్నారు. తర్వాత స్నానాలు చేసేసి మేము ఇప్పుడు దర్శనానికైతే బయలుదేరాము. ఇప్పుడు మనం వెళ్తుంది మాడవీధి అండి. మేము
ఇక్కడ మాడవీధిలో అయితే అస్సలు ఎవ్వరు కూడా చెప్పులు మాత్రం వేసుకోవద్దు. ఇప్పుడు మేము తీస్తుంది దర్శనం అయిపోయి వచ్చిన తర్వాత. ఎందుకంటే దర్శనం మాత్రం చాలా తొందరగా అయిపోయిందండి మాకు. మేము ఎంత టైం పడుతుందో అని అనుకున్నాము. ఎందుకంటే చాలా అంటే చాలా రద్దీగా ఉండే. కానీ మీరు నమ్మరు, జస్ట్ 45 మినిట్స్‌లో మేము ఆ స్వామిని చూసి వచ్చాము. అసలు ఎంతసేపు నిల్చున్నా, ఎంత రద్దీలో నిల్చున్నా కూడా ఆ స్వామిని చూసే వరకే అండి అలసటంతా. ఒక్కసారి ఆ స్వామిని కింది నుంచి పైకి అలా చూసామంటే అన్నీ మర్చిపోతాము. క్యూ లైన్‌లో ఎంత కష్టపడ్డాము, ఎంతమంది మనం తోసారు, మనం ఎంతమందిని తోసాం అవన్నీ మర్చిపోతాము. అంత తృప్తినిస్తుందండి స్వామి దర్శనం. మాకైతే చాలా ఇష్టం తిరుపతి వెళ్ళాలంటే. అన్నట్టుగా మీ అందరికైతే తెలుసు కదా! ముందు మనం వరాల స్వామి దర్శనం చేసుకున్నాకే ఆ శ్రీవారి దర్శనం అనేది చేసుకోవాలి. ఇది మాత్రం మర్చిపోకండి. ఇక్కడి నుంచైతే మేము వేరే హోటల్‌కైతే వెళ్ళి డిన్నర్ అయితే చేసుకున్నాము. మేము దర్శనం చేసుకొని వచ్చే వరకు అన్నదానం టైం అయితే అయిపోయింది. ఆ రోజైతే మేము అన్నదానం మిస్ అయ్యాము. సో, ఇక మేము ఇది కొత్తగా ఓపెన్ అయ్యి ఉన్న రెస్టారెంట్ ఉండే. జస్ట్ మాడవీధి ఎంట్రీ అయ్యే ముందే అక్కడ లెఫ్ట్ సైడ్‌లో మనకి ఇదైతే ఉండే. సో, మా కార్ కూడా అక్కడే పార్క్ చేసి ఉండే మేము. అక్కడికే వెళ్ళిపోయి ఇంక భోజనాలైతే చేసేసుకున్నాం. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నదే అక్కడి హోటల్ మెన్యూ అండి. ఇందులో చూసుకుంటే ప్రైజెస్ చూసుకుంటే కనుక ఓకే, నార్మల్‌గానే ఉంది. బట్ వాళ్ళు ఇచ్చే ఫుడ్ క్వాంటిటీకి ఈ ప్రైస్ మాత్రం కొంచెం ఎక్కువే. ఎందుకంటే క్వాంటిటీ మాత్రం చాలా తక్కువ. అండ్ దెన్ టేస్ట్ విషయానికొస్తే నేనైతే అంతగా బావుంది అని చెప్పను. అలా అని మరీ బాలేదని కూడా కాదు. ఓకే, మనం ఒక వన్ టైమ్ అయితే తినొచ్చు. మళ్ళీ మళ్ళీ వెళ్ళి తినాల్సినంతగా అయితే ఏం లేకుండే. నేను వెళ్ళినప్పుడైతే అలా ఉండే. ఫుడ్ వెయిటింగ్ టైం కూడా కొంచెం ఎక్కువగానే ఉండే. అండ్ దెన్ మేమైతే ఇవైతే ఆర్డర్ ఇచ్చాం. ఫస్ట్ స్టార్టర్ అయితే తినేసాము. పాపం తను మాకు ఫుడ్ లేట్ అయిందని చెప్పేసి త్వరలో వడ్డియడంలో తను అయితే అక్కడ గ్రేవీ అయితే తన చేయి మీద పడేసుకున్నాడు పాపము. దాని తర్వాత మళ్ళీ మాకు ఫుడ్ అయితే సర్వ్ చేసేసి తను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అండ్ ఫుడ్ బావుండే. ఇంతకుముందు చెప్పినట్టుగా ఓకే ఉండే. అండ్ ఇక్కడ మా నాన్నగారైతే ఏదో ఫన్నీ ఇన్సిడెంట్ మా అందరితో షేర్ చేసుకుంటున్నాడు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి వెళ్ళినప్పుడుది అలా ఉంటాయి కదా, ఏవో మన లైఫ్‌లో చిన్ని మూమెంట్స్ అలా మాతో షేర్ చేసుకొని మా అందరినైతే నవ్వించారు. దాని తర్వాత మేము రూమ్‌కెళ్ళి పడుకున్నాము. నెక్స్ట్ డే ఫ్రెష్ అప్ అయిపోయి బ్రేక్‌ఫాస్ట్ చేసేసుకొని తర్వాత కోనేరు దగ్గరికి వెళ్ళిపోయాము. అక్కడ వాటర్ చూడండి ఎంత బావుందో. ఆ మధ్య ఓపెన్ చేశారు. అండ్ దెన్ మనకైతే ఇలా బౌండరీస్ అయితే పెట్టారు. అక్కడి వరకు మాత్రమే మనని అనుమతిస్తారు. చాలా బావుండే. ఇక మేము ఆ రోజు మాడవీధిలోనే కొంచెం సమయం అయితే అక్కడే కేటాయించాము. అక్కడ మేము మెట్ల మీద ఎక్కేసి అక్కడ స్వామికి కర్పూరాలు వెలిగిస్తాం కదా, గోపురానికి ఎదురుగా ఉంటుంది. అక్కడ మేము దీపాలను వెలిగించుకొని కర్పూర దీపాలను వెలిగించిన తర్వాత లడ్డు ప్రసాదం తీసుకొని అక్కడి నుంచి అయితే మేము ఇక అన్నదాన సత్రానికైతే వెళ్ళిపోయాము. మధ్యాహ్నము అన్నం అక్కడే తిన్నాము. మీరు కూడా ఎప్పుడు తిరుపతి వెళ్ళినా కనీసం ఒక్కసారైనా సరే అన్నదానంలో తినడానికి ట్రై చేయండి. ఫుడ్ చాలా బావుంటుంది. చాలా తృప్తిగా కూడా అనిపిస్తుంది. చాలా రద్దీగా ఉంటుంది కానీ చాలా త్వరగా కూడా అయిపోతుంది, తినేయొచ్చు. అండ్ దెన్ అక్కడి నుంచి మేము రూమ్‌కెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి లగేజ్ అంతా ప్యాక్ చేసేసుకొని కిందికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసేసుకున్నాము. మళ్ళీ తిరిగి త్వరగా దర్శనం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో చూసే వాళ్ళందరూ కూడా తిరుపతికి మళ్ళొకసారి త్వరగా వెళ్ళి రావాలని కోరుకుంటున్నాను. అలాగే ఇప్పుడు మనము ఇక్కడి నుంచి అయితే మనము కాణిపాకంకైతే వెళ్ళిపోతున్నాము. సో, మన నెక్స్ట్ వ్లాగ్ వచ్చేసి కాణిపాకం వ్లాగ్ వస్తుంది. ఈ వ్లాగ్‌ని చూసి ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అమ్మ మాట బంగారు బాట. బాయ్.